అధికారుల నిర్లక్ష్యం దుర్గగుడికి వచ్చే భక్తుల పాలిట శాపంగా పరిణమించింది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా కాంట్రాక్టర్ల చేతుల్లో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఇదే అదునుగా భావించిన కాంట్రాక్టర్లు తమకు కేటాయించిన ప్రదేశాలలోనే కాక కొండ అంతా తమ ఇష్టానికి వాడుకుంటున్నారు. ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్లు భక్తులను విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. నిరంతరం పర్యవేక్షించవలసిన అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కవటంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొండపై క్లాక్ రూమ్ నిర్వహిస్తున్న నిర్వాహకులు భక్తులు ఎక్కువగా వచ్చే శుక్ర ఆదివారాలలో తమకు కేటాయించిన షాపుల్లోనే కాకుండా కొండపై ఎక్కడ పడితే అక్కడ కనీసం సరైన సౌకర్యాలు కూడా లేకుండా క్లాక్ రూమ్ను నిర్వహిస్తున్నారు. నవరాత్రుల సమయంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు వాడే తాత్కాలిక మెట్ల క్రింద కనీస సౌకర్యాలు కూడా లేకుండా క్లాక్ రూమ్ను నిర్వహిస్తున్నారు. సాధారణంగా భక్తుల వద్ద నుంచి ఒక్కో వస్తువుకు ₹2 వసూలు చేయాల్సి ఉండగా భక్తుల రద్దీని బట్టి అధికంగా ₹10 వసూలు చేస్తున్నారు. అంతేకాక అధికారులు కేటాయించిన క్లాక్ రూమ్లో ఇచ్చే రసీదులకు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న క్లాక్ రూమ్లో ఇచ్చే రసీదులకు వ్యత్యాసం ఉంటోంది. భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు చేసిన సూచనలను కూడా తుంగలో తొక్కి వచ్చే భక్తులు ఏ వస్తువును పెట్టినప్పటికీ కనీసం పరిశీలించకుండా ఆదాయానికే ప్రాధాన్యం ఇస్తూ వస్తువులను భద్రపరచడానికి తీసుకుంటున్నారు. కనీసం భద్రతా ప్రమాణాలను కూడా పాటించకపోయినప్పటికీ అధికారులు కనీస చర్యలు కూడా తీసుకోకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక దుర్గగుడిపై షాపులు నిర్వహిస్తున్న నిర్వాహకులు మామూలు ధరల కంటే ఎక్కువ ధరలకు వస్తువులను విక్రయిస్తున్నారు. కనీసం పర్యవేక్షించవలసిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. భక్తులు మాత్రం వీరి వైఖరిని చూసి నిర్ఘాంతపోయే పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. బ్యాగులు పెట్టుకోవడానికి సౌకర్యం లేదు, ఇక్కడ బజార్లో పెడుతున్నారు, మాకు బ్యాగులకు సౌకర్యం లేదని మా బాధ. వాడికి రక్షణ లేదు, ఏం లేదా, మరి ఆ బ్యాగులు అక్కడ బజార్లో పెట్టినట్టే పెడుతుండే, ఒక రూమ్ లేదు, ఏం లేదు. మరి దానికి మాకు తర్వాత రక్షణ ఏముందండి? ఇంకా ఎవరు ఇస్తారు ఏంటండి? డబ్బులు తీసుకుంటుంది, ఎంతో చీటీ ఇచ్చి తర్వాత తీసుకుంటాం డబ్బులు అని అన్నారు. లేదు, రూమ్ లేవు, ఏం లేవండి, కనీసం అసలు సౌకర్యం లేదా, ఏం లేదా. నగరంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ప్రశాంతంగా ముగిసింది. 71 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించినట్లు డిఈఓ దేవానందరెడ్డి తెలిపారు. మొత్తం 2 పరీక్షలకు 16,095 మంది హాజరైనట్లు ఆయన ప్రకటించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామన్నారు. భానుడి భగభగ సెగలు కక్కే వడగాడ్పుల నడుమ టెట్ పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు. ఉదయం తక్కువ మంది హాజరైన మధ్యాహ్నం 14,000కు పైగా పరీక్షకు హాజరయ్యారు. మండు టెండలలో చిన్నపిల్లలతో సహా వచ్చిన మహిళలు చాలా అవస్థపడ్డారు. వారికి తోడుగా వచ్చిన వారు తర్వాత పరీక్ష రాసి బయటకు వచ్చేంతవరకు వడగాడ్పులను భరిస్తూ చెట్ల నీడనే సేదతీరారు. నిన్న జరిగిన ఈ పరీక్షకు 2 పేపర్లకు కలిపి మొత్తం 17,694 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 16,095 మంది హాజరయ్యారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్షకు ఎస్టీలకు 1983 హాజరు కావలసి ఉండగా 1,501 మంది హాజరాశారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ 1 పరీక్షకు 1983 మంది హాజరు కావలసి ఉండగా 1,501 మంది రాశారు. స్కూల్ అసిస్టెంట్లకు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేపర్ 2కి 15,711 మందికి బదులు 14,594 మంది హాజరయ్యారని జిల్లా విద్యాశాఖాధికారి దేవానందరెడ్డి తెలిపారు. టెట్ పరీక్షకు నగరంలో మొత్తం 80 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. 1,100 మంది ఇన్విజిలేటర్లను నియమించామని చెప్పారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు. కాగా విద్యుత్ కోతతో పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ప్రతి వ్యక్తి తన పరిధిలో సమాజ సేవ చేయాల్సిన అవసరం ఉందని ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ అన్నారు. మానవీయ కోణంలో సమాజ సేవ చేయడం వల్ల అర్హులైన వారికి ఆ సేవలు అందుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సమావేశంలో ఆదిత్య ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ సమావేశం స్థానిక మమతా హోటల్లో జరిగింది. ఈ సమావేశానికి క్లబ్ అధ్యక్షుడు పి కృష్ణాజీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షులను క్లబ్ పక్షాన సన్మానించారు. ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ వారిని సత్కరించారు. అనంతరం హైదరాబాదు బదిలీ అయిన మంగళగిరి ఆదిత్య ప్రసాద్ను క్లబ్ పక్షాన ఘనంగా సత్కరించారు. ఆదిత్య ప్రసాద్ తనకు జరిగిన సత్కారానికి ఉచిత రీతిలో కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రసంగించారు. సమాజ సేవ తమ పరిధిలో అందరూ చేయాలని అన్నారు. ఆ సేవ మానవీయ కోణంలో ఉండాలని ఆయన సూచించారు. ప్రతి వ్యక్తి తన వృత్తి ఉద్యోగాలను
త్రికరణ శుద్ధిగా నిర్వహిస్తే సమాజ సేవ చేసినట్లేనని ఆయన వివరించారు. అప్పుడు సమాజంలో సుభిక్షత వస్తుందని అన్నారు. ఆకాశవాణిలో నాదస్వర కళాకారులకు తన పరిధిలో సేవలందిస్తున్నట్లు ఆదిత్య ప్రసాద్ వివరించారు. ఆకాశవాణిలో హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. నాకు ఒక రకమైన అంటే ఒక సర్టిఫికేషన్ నాకు ఇచ్చినందుకు తరువాత మళ్ళీ ఈ సర్టిఫికేషన్ చక్కటి ప్రామాణికం కాబట్టి నాగార్జున విశ్వవిద్యాలయం కూడా నాకు ప్రతిభా పురస్కారం ఇవ్వడం, ఇదంతా నాకు ఈ క్లబ్తో ఉన్న ఒక చక్కటి సాహిత్యాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ నేను గుంటూరులో జరిగిన సమావేశంలో అదే చెప్పాను. ప్రతి మనిషికి కూడా ఒక మానవీయ కోణం ఉండాలి. మనమందరం కూడా సమాజం పట్ల కన్సర్న్ ఉంటుంది కాబట్టి సమాజం సేవ చేయాలి అనేది ఉంటుంది. ఇలాంటి క్లబ్లో చేరి చక్కగా సేవ చేయాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలో